ఛానల్కు స్వాగతం. యువత ప్రాణాలు తీస్తున్న డీజేలు, భారీ శబ్దాలు ఏ విధంగా ప్రాణాలకు నష్టం కలిగిస్తున్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం. వేడుకల్లో జోష్ కోసం మితిమీరిన శబ్దాలతో పెడుతున్న డీజేలు మరణ మృదంగాలవుతున్నాయి. అప్పటి వరకు సంతోషంతో నృత్యం చేస్తున్నవారు ఉన్నట్లుండి కుప్పకూలిపోతున్నారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. ఫలితంగా వేడుకలు కాస్త విషాద వేదికలుగా మారుతున్నాయి. శబ్దాల హోరుకు వయసు మళ్లిన వృద్ధులే కాదు, యువత బలవుతున్నారు. పెళ్లిలో హుషారుగా నృత్యం చేస్తూనే మరణిస్తున్నారు. కొందరు డీజేల వద్దనే కుప్పకూలి చనిపోతుంటే మరికొందరు ఇళ్లకు వెళ్ళాక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై నిర్వహించే భారీ ఊరేగింపుల్లో డీజేల వల్ల కుటుంబ సభ్యులు, బంధువులే కాకుండా ఇరుగు పొరుగు వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక శబ్దాల వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, వినికిడి శక్తి కోల్పోవడం, చెవిలో శబ్దాలు రావడం, కర్ణబేరి దెబ్బతినడం, అధిక రక్తపోటు, ఒత్తిడి, నిద్రలేమి, మానసిక ఆందోళన, గుండెదడ, గర్భ విచ్ఛిత్తి, గర్భంలోని శిశువుకు భవిష్యత్తులో వినికిడి లోపాలు ఏర్పడడం వంటి పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పెద్ద పెద్ద చప్పుళ్ల వల్ల అలజడిగా ఉన్న బాధితులను ఎలాంటి శబ్దాలు లేని ప్రశాంతంగా ఉన్న గదిలోకి తీసుకువెళ్ళాలి. గాలి ఆడేలా కూర్చోబెట్టి తాగడానికి నీరందించాలి. దీనివల్ల బాధితులు కొద్దిసేపటికే ఉపశమనం పొందుతారు. భారీ శబ్దాలకు తీవ్రంగా చెమటలు పట్టి, గుండెదడ పెరిగి, కళ్ళు తిరిగి ఎవరైనా కింద పడిపోతే వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్చాలి. సాధారణంగా 70 డెసిబెల్స్ శబ్దాలను వినడానికి చెవులు సహకరిస్తాయి. 70 నుండి 85 డెసిబెల్స్ వరకు శబ్దాన్ని 8 గంటల పాటు వినవచ్చు. 90 డెసిబెల్స్కు 4 గంటలే పరిమితి. అంతకంటే ఎక్కువసేపు వింటే చెవుల్లోని సున్నిత కణాలు ప్రకంపనలకు లోనై దెబ్బతింటాయి. ఇది శాశ్వత వినికిడి లోపానికి దారితీయవచ్చు. డీజే శబ్దం 200 డెసిబెల్స్ పైనే ఉంటుంది. ఈ శబ్దాలు అత్యంత ప్రమాదకర ప్రభావాలు చూపుతున్నాయి. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య ఊరేగింపులను భారీ శబ్దాలతో నిర్వహించకూడదు. 70 డెసిబెల్ స్థాయి వరకే సౌండ్ పెట్టుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అంతకు మించితే చట్టరీత్యా నేరం. అయినా ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ఆసుపత్రులు, పాఠశాలలు, కోర్టులను సైలెన్స్ జోన్లుగా పరిగణిస్తారు. వీటి పరిధిలో ఎలాంటి శబ్దాలకు అనుమతి లేదు. భారీ శబ్దాలతో వస్తున్న పలు సమస్యలు ఇవే. అధిక శబ్దాల వల్ల గుండె కొట్టుకోవడంలో మార్పులు సంభవిస్తాయి. 80 డెసిబెల్స్ దాటితే గుండెపై ప్రభావం పడుతుంది. డీజే వంటి భారీ శబ్దాల వల్ల ఒత్తిడి, బీపీ, గుండె కొట్టుకోవడం అమాంతంగా పెరుగుతాయి. బాధితుల్లో అలజడి, గుండెదడ, తలనొప్పి మొదలవుతాయి. రక్తపోటు 200 దాకా పెరిగి మెదడులోని నరాలు చిట్లి బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయే ప్రమాదము ఉంది. రక్తపోటుతో నరాలు దెబ్బతిని కొందరికి పక్షవాతం రావచ్చు. పుట్టుకతోనే గుండె వ్యాధులు ఉన్నవారు, బైపాస్ సర్జరీ చేయించుకున్నవారు, 60 ఏళ్లు దాటిన వారు, స్టెంట్లు వేయించుకున్న వారికి కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారు చెవుల్లో దూది పెట్టుకోవాలి. శబ్దాల నుంచి దూరంగా వెళ్ళడం, ఇంటి తలుపులు మూసుకోవడం ఉత్తమం. 90 సంవత్సరాలు దాటిన వృద్ధులు డీజేలు, భారీ శబ్దాలకు దూరంగా ఉండడమే మేలు. భారీ శబ్దాలు గర్భిణులపైన ప్రభావం చూపుతున్నాయి. శబ్ద కాలుష్యం వల్ల గర్భ విచ్ఛిత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. 85 డెసిబెల్స్ శబ్దం మించితే గర్భిణులకు ప్రమాదకరం. మనకు వినిపించే శబ్దాలన్నీ గర్భంలోని శిశువులకు వినిపిస్తాయి. వాటి వల్ల మనకు గుండెదడ వచ్చినట్లే శిశువుకు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు నెల నిండకముందే కాన్పు అవ్వవచ్చు. తల్లి అధిక శబ్దాలు వినడం వల్ల పిల్లలు బరువు తక్కువగా పుడతారని, వారికి ఎదుగుదల వంటి సమస్యలు వస్తాయని
పరిశోధనలు చెబుతున్నాయి. గర్భం దాల్చిన 4వ నెల నుంచి డీజే శబ్దాలకు దూరంగానే ఉండాలి. ఇళ్లలో సాధారణంగా 30 నుండి 40 డెసిబెల్స్ శబ్దం ఉంటుంది. బయట 50 నుండి 60 డెసిబెల్స్ ఉంటుంది. దీనివల్ల మనిషికి ఎలాంటి నష్టమూ ఉండదు. ట్రాఫిక్ సిగ్నళ్ళు, కూడళ్ల వద్ద 60 నుండి 80 డెసిబెల్స్ శబ్దాలు వినిపిస్తాయి. ఇక్కడ ఎక్కువ సమయం గడిపితే క్రమంగా చెవి సమస్యలు వస్తాయి. భవిష్యత్తులో ఆరోగ్యంపైన ప్రభావం పడుతుంది. డీజిల్లో 200 డెసిబెల్స్ పైగా శబ్దం ఉంటుంది. చెవులోని క్లాక్యర్లోని వెంట్రుకలతో ఉండే సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. అవి పూర్తిగా దెబ్బతింటే శాశ్వత వినికిడి లోపం వస్తుంది. పాక్షికంగా దెబ్బతింటే కొద్ది రోజులు వినిపించదు. ఈ సమస్య నుంచి కొంతకాలం తర్వాత కోలుకోవచ్చు. అయితే భారీ శబ్దాల వల్ల చిన్నపిల్లల చెవుల్లోని పలుచని అంతరపొరలు చిట్లిపోయి వినికిడి లోపం తలెత్తవచ్చు. అందుకే సాధ్యమైనంత వరకు వారిని భారీ శబ్దాలకు తప్పక దూరంగానే ఉంచాలి. ఈరోజు మనం డీజేలతో సంభవిస్తున్న మరణాలు, ఆరోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.